मंगलं भगवान विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरि 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 गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव शंख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा शंख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव ఉంటుంది కళ్ళ మీద అలాగే ఉంచుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 నెమ్మదిగా కళ్ళ మీద చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం వెరీ గుడ్ మనం చేసిన ఈ 3 గంటల అఖండ ధ్యానం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా అలాగే మనకు ధ్యానాన్ని ఎంతో విద్యని అందించిన గురుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అలాగే హాస్టల్ మాస్టర్స్ ఉంటారు ఇక్కడ వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఇక్కడ 3 గంటల ధ్యానాన్ని
ఇక్కడ విచ్చేసిన మనందరికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి పట్టణంలోన. అలా ఈరోజు మనకి అవకాశం ఇచ్చిన తిప్పయ్య స్వామి సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఇక్కడ ధ్యానం జరగడం అంటే ఆషామాషి కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటుంది, ఈ ధ్యానం జరగదు. ఎంతో డబ్బు, ఎన్నో లక్షలు వెచ్చించి ఎంతో ఖర్చు పెట్టినా ఈ శక్తి మన ఇంట్లోకి రాదు కూడా. ఎంత డబ్బు కడతాం మాకు ఈ శక్తి వస్తుందా అంటే అది భగవంతుని శక్తి డబ్బుతో కొనలేం. అలాంటి శక్తి ఇక్కడ మనకి అఖండ ధ్యానంలో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా శాంతిమయంగా చేసే శాంతినిచ్చే ఈ యొక్క శక్తి, భగవంతుని శక్తి ఇక్కడ అపారంగా ఇక ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది. ఎన్నో పనులు జరగాలన్నా కానీ శక్తి కావాలి. ఆ శక్తి ఈ 3 గంటల ధ్యానంలో పుష్కలంగా లభించుంటుంది అనమాట. మన యొక్క ఈ యొక్క పచ్చి కట్టెలు అంటే ఇక్కడ ధ్యానం చేయని వారు కూడా ఈ ధ్యానంలో పాల్గొంటే వారు కూడా ఈ యొక్క ధ్యానంలో పుష్కలంగా అంటే సమృద్ధిగా ఎంతో అంటే ఒక పచ్చి కట్టెలు ఒట్టి కట్టెల మధ్యలో పచ్చి కట్టెలు ఎట్లా మండిపోతుందో అట్లాగే ధ్యానం చేయని వాళ్ళకి కూడా అలవాటుగా మారిపోతుంది అనమాట. ఇక్కడ అఖండ ధ్యానంలో ఇక్కడ ఒక 50 మంది దాకా ఉంటాము. ఇక్కడ అఖండ ధ్యానానికి పాల్గొన్న వారిలో ఒక్కొక్క చిన్న అనుభవాలను వచ్చింటే ఖచ్చితంగా అంటే ఒక్కొక్క అనుభవం వచ్చి ఉంటుంది. ఇక్కడ 3 గంటల అఖండ ధ్యానంలో పాల్గొన్న వారికి ఏదైనా అనుభవం వచ్చిన వాళ్ళు ఒక నోరు విప్పితే వారి యొక్క అనుభవాలు వినాలని అందరూ కోరుకుంటున్నారు. తేలిగ్గా అనిపించింది. వెరీ గుడ్ మేడం. మన రంగమ్మ మేడం గారికి శరీరం అంతా తేలిగ్గా అసలు ఉందా లేదా అనేటట్లా అయిపోయింది. ఇలాగ అది ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట. ఫస్ట్ తేలిక కావడము, బరువు కావడము, ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు, ఒక అనుభవం వస్తుంటుంది. ఎందుకంటే సహజ స్థితిని కోల్పోయి ఈరోజు అతలకుతలం అయిపోయి తాను వచ్చిన పని పూర్తి చేసుకోకుండా మళ్ళా కాల గర్భంలో కాలక్రమేణా పునరపి జననం పునరపి మరణం అలా కాలచక్రంలో ఇలా తిరుగుతూ ఉన్నాడంటే అజ్ఞానంతోన సహజ స్థితిని కోల్పోయి ఇక్కడ నిర్భాగ్యుడు అయిపోయినాడు. అలా ఇక్కడ మనమంతా కూడా మన సహజ స్థితిని తెలిపేదే ఈ ధ్యానం అనమాట. ఈ ధ్యానం చేస్తే ఎంతసేపు చేయాలి? కొత్త వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎంతసేపు చేయాలి ధ్యానము అంటే ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కూర్చోవాలన్నమాట. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు, ఎక్కువ కూర్చోని అవసరం లేదు. ఎంతసేపు కూర్చోవాలి అంటే ఎన్ని నిమిషాలు, ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కూర్చోవాలి. అది ఎన్నిసార్లు కూర్చోవాలి అంటే 2 పూటలు 3 పూటలు కూర్చోవాలి. 3 పూటలు కూర్చోవాలి. 3 పూటలు కుదరడం లేదు, మధ్యాహ్నం కుదరదు అంటే సహజంగా అయితే 2 పూటలు కూర్చోవాలి. ఉదయం కూర్చోవాలి, సాయంత్రం కూర్చోవాలి. సాయంత్రం మాకు వీలు కాదు సార్ అంటే రాత్రి పూట కూర్చోవాలి. దీని వలన ప్రయోజనాలు ఇంకా ఎన్ని ప్రయోజనాలు వస్తాయి అంటే దీనివలన మనిషికి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లోన ఒక పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్స్ మహానగరాల్లోకి వెళ్తున్నారు. ఈ గుంటకల్ నుంచి పల్లెల నుంచి వెళ్తున్నారు. అక్కడ కొన్ని లక్షలు డిపాజిట్ చేస్తా కానీ ఆ రోగం బాగు కాలేని పరిస్థితులు ఏర్పడిపోయినాయి. కొన్ని 5 లక్షలు డిపాజిట్ చేస్తా కానీ ఆ రోగానికి ట్రీట్మెంట్ చేయని పరిస్థితులు వచ్చేసినాయి. ఎలా వచ్చేసినాయి అంటే మనిషి పరుగులు తీయడం మొదలుపెట్టినాడు. ఆ పరుగులు తీయడంలో ఏందో లాభం ఉంది అని పరుగులు తీస్తూ అనారోగ్యాన్ని తెచ్చుకున్నాడు. ఆ రోగాలన్నీ సహజంగా బాగు చేసుకోవాలంటే ఆ కాలంలో రోగాలే లేవు. ఆ కాలంలో కృతయుగంలో, ద్వాపర యుగంలోనూ, త్రేతాయుగంలో రోగాలు లేవు. ఈ కలియుగంలోనే రోగాలు వచ్చేసినాయి. పెద్ద హాస్పిటల్స్ వచ్చేసినాయి. మహానగరాల్లోనే పెద్ద హాస్పిటల్స్ అంతా ఒక వ్యాపార రీత్యా తీసుకున్నారు. ఇవన్నీ మనము వీటి సహజ స్థితిని ఏందంటే మనం కోల్పోయామంటే ధ్యానాన్ని కోల్పోయినాం. ప్రతి మనిషి కూడా ఏకాగ్రతను కోల్పోయాడు. సార్ చెప్పినట్టు ఏకాగ్రతను కోల్పోయి తను అసహజ స్థితిలో ఉండి నిర్భాగ్యుడైపోయినాడు. అన్నీ ఉంటాయి సహజంగా. మాకు ఇల్లు ఉంది, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, చరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. కానీ దానికి సుఖం లేదు, శాంతి లేదు.
మళ్ళీ ఎట్లా వస్తాయి అంటే నీతో నుంచే వస్తాయి, నీలోంచే అన్నీ ఉన్నాయి, నీలోంచే అన్నీ పుడుతున్నాయి. అలాగా మనం ఎప్పుడైతే 2 పూటల మన గురువుగారు ఆయన 1948లో పుట్టినాడు. తాను ఏందో ప్రపంచానికి కొద్ది రోజుల తర్వాత ఓహో మనం ప్రపంచం అంతా తాను తెలుసుకున్నాడు. ఎక్కడికి ప్రయాణం చేశానంటే 2500 సంవత్సరాల కిందికి ప్రయాణం చేసి తాను కనుక్కున్నాడు. ఏమని కనుక్కున్నాడు అంటే బుద్ధుడు చేసిన ధ్యానం ఇది. ఈరోజు మనమంతా చేస్తున్నామంటే ఎవరిదయ్యా అంటే గౌతమ్ బుద్ధుడు అందించిన ధ్యానాన్ని మనమంతా చేస్తున్నాం. గౌతమ్ బుద్ధుల వారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అక్కడికి వెళ్ళి తాను శోధన చేసి తీసుకొచ్చి మనందరికి అందించాడు మహానుభావుడు సుభాష్ పత్రి సార్. ఆ సుభాష్ పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం.